కేజ్రీవాల్ షాక్ ఇస్తున్నారు. ఎలాగా? ఐఎన్డీఏ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామి, కానీ మొన్న ఎలక్షన్లప్పుడు పంజాబ్లో ఎవరి కాళ్ళే పోటీ చేశారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్న చోట్ల మాత్రం సీట్లు ఇవ్వనంటది కాంగ్రెస్ పార్టీ, తగవ పెట్టుకుంటుంది. కాశ్మీర్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సీనే ఉంది, కానీ ఎక్కడైతే తను బలహీనంగా ఉన్నటువంటి బీహార్లోనో హర్యానాలోనో మహారాష్ట్రలోనో అక్కడ నేను ఐఎన్డీఏ కూటమి భాగస్వామి కాబట్టి నాకు సీట్లు ఇవ్వమంటుంటా. ఇప్పుడు అట్లాగే తాజాగా ఢిల్లీలో వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, 4వసారికి రెడీ అవుతోంది. ఇప్పుడు అక్కడ జనవరిలో ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో అక్కడ తాజాగా పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని తేల్చి చెప్పింది. వాస్తవంగా మొన్న కూడా ఇదే కాన్సెప్ట్ చెప్పింది. ఎక్కడ మన మహారాష్ట్రలో ఫస్ట్, తర్వాత పొత్తు పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో పొత్తు లేదని తర్వాత పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు అలాగే తర్వాత పొత్తు పెట్టుకుంటుందా లేదా పొత్తు లేకుండా ఒంటరిగానే ఉంటుంది? పంజాబ్లో అయితే పొత్తు పెట్టుకోలేదు, ఎందుకు? తామే అధికారంలో ఉన్నారు. ఢిల్లీలో కూడా పొత్తు పెట్టుకోకపోవచ్చు, తామే అధికారంలో ఉన్నారు కాబట్టి. లేదా కాంగ్రెస్ పార్టీ ఒక 5 స్థానాలు 10 స్థానాలు తీసుకుని సర్దుకోవడానికి సిద్ధపడాలి. కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్ధంగా ఉండదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.